హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఈ ఉదయకాల దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 124వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రతిరోజు మనకు సహాయం కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. అది కుటుంబంలోనైతేమి, అది వ్యక్తిగతంగా అయితేనేమి, పరిస్థితుల ప్రభావం అయితేమి, మనం ఏదో ఒక విధముగా ప్రతిరోజు ఏదో ఒక సహాయం కావాలని మనము కోరుకుంటూ ఉంటాము, ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మనం ఎదురు చూస్తున్నప్పుడు మనం మనుషుల మీద ఆధారపడి సహాయం కొరకు వెతికినప్పుడు ఒకసారి సహాయము చేస్తారు, రెండవసారి సహాయము చేస్తారు, మూడవసారి విసుగు పడిపోతారు. అయితే మనము మనుషుల మీద ఆధారపడకుండా, అధికారుల మీద మనం ఆధారపడకుండా సహాయం కొరకు, స్నేహితుల మీద ఆధారపడకుండా మనం సహాయం కొరకు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మీద మనం సహాయము కొరకు వెతికినప్పుడు ఆయన తప్పక సహాయము చేస్తాడు. వాక్యంలో చూస్తూ ఉన్నాం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. అలాగే మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో చూస్తున్నట్లుగా మనకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా వాటిని విడిపించడానికి మన ప్రభు మాత్రమే సహాయము చేస్తాడు. ఉద్యోగము రాలేదని మనం సహాయం కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుడు తప్పక సహాయము చేస్తాడు. వ్యాపారంలో అభివృద్ధి లేదని బాధపడుతూ ఉన్నామా? దేవుడు తప్పక సహాయము చేస్తాడు. అప్పుల నుంచి విడుదల పొందుకోలేక బాధపడుతున్నామా మనము? దేవుడు తప్పక సహాయము చేస్తాడు. అనారోగ్యాలలో ఉండి హాస్పిటల్ పాలయ్యి ఎంత ఖర్చు పెట్టినా ఆరోగ్యము బాగా కాలేదని బాధపడుతున్నామా? దేవుడు అడిగినప్పుడు తప్పక సహాయము చేస్తాడు. అలాగా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు సహాయము తప్పక జరుగుతుంది. మనము మనుషుల మీద ఆధారపడి వెళ్ళి సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచన ప్రకారముగా మనము కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. సొంత ప్రయత్నాల వల్ల, సొంత జ్ఞానము వల్ల దేవుని చిత్తము చేయకుండా మనము సొంత ప్రయత్నాల వల్ల మనము కష్టాల పాలయ్యి, నష్టాల పాలయ్యి, సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే మనం గమనించవలసింది, మనం చేసే పని ఏదైనా అది దేవుని మీద ఆధారపడి, దేవుని చిత్తము తెలుసుకొని దేవుని మీద ఆడుకున్నప్పుడు మనకు తప్పక సహాయము చేస్తారు. ఈరోజు ఏ సమస్యల్లో నలుగుతున్నామో, ఏ బాధలు నలుగుచున్నామో, ఏ కన్నీరు చేత నలుగుచున్నామో, ఏ అవమానాల చేత నలిగిపోచున్నామో, మనము ప్రభువును వేడుకున్నప్పుడు, క్షమించమని అడిగినప్పుడు దేవుడు తప్పక సహాయము చేస్తాడు. తిరిగి మనకు జ్ఞానోదయాన్ని కలగజేస్తాడు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, భూమి ఆకాశములు సృజించిన దేవా, నువ్వు మాత్రమే మాకు సహాయము చేయగల దేవుడు తండ్రి. మా కష్టాల్లో, మా బాధల్లో తండ్రి, నువ్వు మాత్రమే మాకు సహాయము చేసే దేవుడవు. అయ్యా, మాకు సహాయమునిచ్చి మమ్మలను తండ్రి అయ్యా గొప్ప చేసే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం మా పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.